సాధారణంగా మారినటువంటి పరిస్థితి. ఒక చిన్నారి పైన దాడి, అదేవిధంగా ఒక చిన్నారి మృతికి కారణమైనటువంటి ఈ చిత్రం దాదాపు 6కు పైగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానము ఫోన్ల ద్వారా బంధించి వాటిని షిఫ్ట్ కూడా చేయడం జరిగింది. అయితే రీసెంట్ గా మొన్న 2 రోజుల పాటు కూడా తిరుమల 2వ ఘాట్ రోడ్ లో, అంటే అలిపిరి నుండి తిరుమలకి వెళ్లేటువంటి ఘాట్ రోడ్ లో చిరుత మరోసారి కలకలం రేపినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ చిరుత ఆనవాళ్లు ఆ భక్తులు ఏదైతే రోడ్ లో వెళ్తున్నటువంటి కారు ఫ్రంట్ క్యామ్ ద్వారా కూడా రికార్డ్ అయినటువంటి పరిస్థితిని మనం అటవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం. అయితే చిరుతలు ఇంకా ఉన్నాయని అటవీ శాఖ పదే పదే చెప్తుంది. తిరుమల అరణ్యం అనేది శేషాచల అటవీ ప్రాంతం పూర్తిగా కూడా అభయారణ్యం చాలా విస్తీర్ణంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ వన్యమృగాల సంచారం సర్వసాధారణంగా ఉంటుంది. ఖచ్చితంగా భక్తులందరూ అలర్ట్ గా ఉండాలి, అలర్ట్ గా వెళ్ళాలి అని చెప్పి పదే పదే వీళ్ళు సూచిస్తూ ఉంటారు. అయితే ఈ సూచనలను భక్తులు కూడా పాటించాలి. తిరుమల నడక మార్గంలో వెళ్లేటువంటి భక్తులు కూడా తమ చేతికర్రలను ఏదైతే టీటీడీ అందిస్తుందో దాన్ని కూడా తీసుకుని వెళ్లాలని చెప్పి కూడా పలుమార్లు విజ్ఞప్తి చేస్తున్నటువంటి. బట్ రీసెంట్ గా వికెట్ వేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే కృష్ణమూర్తి వర్గీయులు చెప్తున్నట్టుగా తెలుస్తోంది, ఎన్నికలకు ముందే నేను రాజీనామా చేసి టీడీపీలో చేరాను.